ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను దొంగను కాదండి. ఏమైంది అత్తయ్య? ఎందుకలా అరుస్తున్నారు? దిస్ బ్లాక్బెర్రీ. ఓ నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? అది హే, యు నో హిస్ నేమా? గంగా వాళ్ళ ఫ్రెండ్ పిన్ని. ఈజ్ ఇట్? హే, వై యు బ్రింగ్ దట్ బ్యాగు? యు ఆల్సో ఇక్కడే సెటిలింగా? కొంప తీసి యు పేట టోటల్ కమ్మింగ్? పిన్ని అలా ఏం కాదులే. వాట్ కాదు? ముందు కూతురు కమ్మింగు, తర్వాత ఫాదర్ కమ్మింగు, ఇప్పుడు ఫ్రెండ్ కేము, నెక్స్ట్ పేట మొత్తం మన హౌస్ లోనే సెటిలింగ్. మనం మాత్రం గార్డెన్ లో టెంట్ వేసుకుని స్లీపింగ్. ఓ అదే మీ బాధ. నేను ఇక్కడ ఉండటానికి రాలేదండి. మా గంగ కట్టుబట్టలతో వచ్చేసింది కదా, అందుకే బట్టలు ఇద్దామని వచ్చాను. ఓ చూసారు అత్తయ్య, మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. పిచ్చి లుక్కులు చూస్తూ బ్యాగ్ తో వస్తే తీఫే అనుకుంటారు. ఏ ఊరండి బాబు మీది? మీ ఊర్లో బట్ట పగల దొంగలు బ్యాగులు వేసుకుని వచ్చేస్తారా? హే, యు మైండ్ యువర్ వచ్చిన పని. కర్రీ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అమ్మగారిని పేటకొచ్చిందా? లేదు శిల్ప, నీకు బాబాయ్కి బట్టలు తీసుకొచ్చాను. నువ్వు వచ్చేసరికి అమ్మ కనిపించిందేమో, ఇంటికి వచ్చేసిందేమోనని ఆశపడ్డాను. బాధపడకు శిల్ప, పిన్ని కోసం మనోళ్ళంతా ఎతుకుతూనే ఉన్నారు. తొందరలోనే దొరికేస్తుందిలే. నువ్వు మాత్రం జాగ్రత్త, బయటకి ఎక్కడికి వెళ్ళకు. ఇందా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చావు? మీ చెల్లిని బాగా చూసుకుంటున్నావో లేదోనని చెక్ చేయడానికి వచ్చావా? మీరు భలేవారండి. అమ్మోరు పాదాల దగ్గర పెట్టిన పువ్వుని బాగోగులు అడుగుతారా ఏంటి? మా శిల్పమ్మకి బట్టలిచ్చిపోదామని వచ్చాను. బాను, ఎందుకు ఆ బట్టలు తెప్పించుకున్నావు? నేను నీకు కొత్తవి కొనిపెట్టలేనా ఏంటి? అయ్యో, తను అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. సరే, ఎలాగో వచ్చావు కదా, భోంచేసి వెళ్ళు. సిస్టర్ కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదో తెలియట్లేదు. వీణ్ణిప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడుతుందా? వద్దమ్మగారు, తనను చూసి కడుపు నిండిపోయింది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అమ్మగారు అయ్యగారు ఎట్ట చెప్తే అట ఇను. తొందరపడి పొరపాటు పని చెయ్యొద్దు, సరేనా? సరే, మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. అలాగేనమ్మా. వెళ్ళేస్తాను అమ్మగారు, వెళ్ళేస్తానండి. హలో మేడం, ఐఎమ్ గోయింగ్. బాయ్ బాయ్ బ్లాక్బెర్రీ. గో గో. ఏం వీరు, ఏంటి విషయాలు? కొత్తగా ఎక్స్పోర్ట్ బిజినెస్ పెట్టామంట కదా, ఎలా ఉంది? అవును మావయ్య, ఇంకా ప్లానింగ్లోనే ఉంది. ఇంకొంచెం స్టడీ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. వీరు, ఈ ఫీల్డ్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నీకేమైనా అవసరం అనుకుంటే వెళ్ళి కలు. నమస్కారం సార్. నమస్కారం. రండి రండి. నమస్కారం. రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి లాయర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? రుద్ర గారి కేసు ఫైనల్ హియరింగ్ వచ్చింది సార్. దానికి సంబంధించి రుద్ర గారి సంతకాలు కావాలి, అందుకే వచ్చాను. రుద్ర సార్ కేసు అంటున్నారు ఏటి? ఓఎంజీ, ఫైనల్ గా హియరింగు? ఫైనల్ హీరింగ్ అంటున్నారు. ఇప్పుడు ఈ కేసుని యాక్సిడెంటల్ గా పరిగణిస్తారా, లేక రుద్ర నేరం చేశాడన్నట్టు వాదనేమైనా ఉంటుందా? ఇప్పటి వరకు జరిగిన వాయిదాల్లో భాను ప్రతాప్ గారికి ఇంకా రుద్ర గారి ప్రత్యర్థులకు మధ్య
గొడవ జరుగుతుండగా రుద్ర గారు ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఒక మితిమీరిన ఆవేశంలో జరిగిన తోపులాటలో ప్రమాదవశాత్తు భాను ప్రతాప్ గారు మృతి చెందడం జరిగింది. బాను ఇది చాలా వివరంగా కోర్టు వారికి వివరించాము. కానీ దాన్ని బలపరచడానికి మన దగ్గర తగిన ఆధారాలు లేవు. అది కాకుండా మీ ఇంట్లోనే పర్వాలేదు, చెప్పండి. మీ వైఫ్ శకుంతల గారు రుద్ర గారే తన కొడుకుని హత్య చేశారని కేసు ఫైల్ చేశారు. నేరారోపణ చేసిన వారు, నేరం చేసినట్టుగా పరిగణించబడుతున్న వారు ఇద్దరూ మీ కుటుంబ సభ్యులే. పైగా శకుంతల గారు పెట్టిన కేసుకి రుద్రగారి ప్రత్యర్థుల మద్దతు కూడా ఉంది. కాబట్టి తీర్పు ఎలాగైనా రావచ్చు. ఈ కేసు తీర్పు 100% మీకు అనుకూలంగా రావాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటి లాయర్ గారు? శకుంతల గారు రుద్ర గారి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలి. అలా చేస్తే రుద్ర గారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాయర్ గారు, ఒకవేళ మా రుద్ర నేరం చేశాడని కోర్టు నమ్మితే ఏ శిక్ష విధిస్తారు లాయర్ గారు? నేరం చేశాడని నిరూపణ అయితే మాత్రం 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు. లాయర్ గారు, శిక్ష తప్పించే మార్గం ఏదైనా ఉందా? మరో మార్గం అంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి.